హాయ్ ఎవ్రీవన్. టుడే టాపిక్ రక్త వర్గాలు మరియు వాటి రకాలు. క్యారల్ ల్యాండ్స్టీనర్ రక్త వర్గాలను 1900 సంవత్సరంలో కనుగొన్నాడు. రక్తాన్ని తీసుకునే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. రక్త వర్గాలపై అధికంగా పరిశోధన చేసిన వ్యక్తి ల్యాండ్స్టీనర్ని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్గా పిలుస్తారు. ల్యాండ్స్టీనర్ జన్మదినం అయిన జూన్ 14ను ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ప్రధానంగా వర్గాలు 4 రకాలు. అవి మరలా 8 రకాలుగా విభజన చెందుతాయి. మొదటగా 4 రక్త వర్గాలను తెలుసుకుందాం. రక్తవర్గం 1 రక్తవర్గం ఏ, 2 రక్తవర్గం బి, 3 రక్తవర్గం ఏబి, 4 రక్తవర్గం ఓ. ఇవి రక్తవర్గాలు వారు ఎవరికి రక్తం ఇవ్వవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రక్తవర్గం ఓ అనేది 2గా విభజన చెంది ఓ పాజిటివ్, ఓ నెగిటివ్గా ఏర్పడతాయి. ఓ నెగిటివ్గా మాత్రమే, ఓ నెగిటివ్ గ్రూపుల వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు. ఓ పాజిటివ్ రక్తవర్గం ఓ నెగిటివ్ మరియు ఓ పాజిటివ్ గ్రూపులుగా ఏర్పడి వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు. ఏ రక్తవర్గం ఏ పాజిటివ్ మరియు ఏ నెగిటివ్గా ఏర్పడి ఏ పాజిటివ్ రక్తవర్గం ఓ నెగిటివ్ మరియు ఓ పాజిటివ్ మరియు ఏ నెగిటివ్ ఏ పాజిటివ్ మాత్రమే రక్తాన్ని దానం చేయవచ్చు. ఏ నెగిటివ్ రక్తవర్గం ఓ నెగిటివ్కి మరియు ఏ నెగిటివ్కి మాత్రమే రక్తదానం చేయవచ్చు. బి రక్తవర్గం బి పాజిటివ్ మరియు బి నెగిటివ్గా విడిపోయి బి నెగిటివ్ రక్తవర్గం ఓ నెగిటివ్ మరియు బి నెగిటివ్కి గ్రూపుల వారికి మాత్రమే రక్తాన్ని దానం చేయవచ్చు. బి పాజిటివ్ రక్తవర్గం ఓ నెగిటివ్ మరియు ఓ పాజిటివ్ మరియు బి నెగిటివ్ మరియు బి పాజిటివ్కి గ్రూపుల వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు. ఏబి రక్తవర్గం ఏబి నెగిటివ్ మరియు ఏబి పాజిటివ్లుగా విడిపోయి ఏబి నెగిటివ్ రక్తవర్గం ఓ నెగిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి నెగిటివ్ గ్రూపుల వారికి మాత్రమే రక్తదానం చేయవచ్చు. ఏబి పాజిటివ్ రక్తవర్గం ఓ నెగిటివ్, ఓ పాజిటివ్, ఏ నెగిటివ్, ఏ పాజిటివ్, బి నెగిటివ్, బి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఏబి పాజిటివ్ ఇలా అన్నిటికీ రక్తం దానం చేయవచ్చు. అందుకనే దీనిని ఏబిని విశ్వగ్రహీత అని అంటారు. ఏబి రక్తవర్గం గల వ్యక్తులలో ప్లాస్మాలో ప్రతిరక్షకాలు యాంటీబాడీస్ ఉండవు. పైన చిత్రంలో చూపించిన విధంగా యాంటీబాడీస్ ఉండవు. అందుచేత ఏబి రక్తవర్గం ఇతర వర్గాల రక్తంతో చర్య జరపదు. కాబట్టి ఏబి రక్తవర్గం గల వ్యక్తులు ఇతర వర్గాలైన ఏ, బి వర్గం, ఏబి, ఓ రక్తాన్ని గ్రహించవచ్చు. అందువలన ఏబిని విశ్వగ్రహీత అంటారు. అదేవిధంగా ఓని విశ్వదాత అని అంటారు. ఎందుకంటే ఓ రక్తవర్గం గల వ్యక్తులలో వారి రక్త కణాల మీద ప్రతిజనకాలు యాంటీజెన్స్ ఉండవు. అందువల్ల గ్రహీతలో రక్త కణాలు గుచ్చీకరణం ఏర్పడదు. అందుచేత ఓ గ్రూపు రక్తాన్ని ఏ గ్రూప్ వారికైనా రక్తదానం చేయవచ్చు. అందుకని ఓని విశ్వదాత అంటారు. వీటితో పాటు ఇంకొక రక్త గ్రూపు RH కారకం అని 1000 మందిలో ఒకరికి మాత్రమే ఉండే రేర్ గ్రూపు. మానవునిలో రీసెస్ కోతులలో ఈ RH కారకాన్ని ల్యాండ్స్టీనర్, అలెగ్జాండర్ వీనర్ అనే శాస్త్రవేత్తలు గుర్తించారు. రీసెస్ పేరులోని మొదటి 2 అక్షరాల మీదుగా RH అని పేరు పెట్టారు. ఈ RHలో రక్త కణాలు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే RH పాజిటివ్ అని, లేకపోతే RH నెగిటివ్ అని పిలుస్తారు. రక్తదాతకి ఉండవలసిన లక్షణాలు. ఆరోగ్యవంతులైన వ్యక్తులు, 16 నుండి 50 సంవత్సరాల వయసులో ఉన్న స్త్రీ పురుషులు ఎవరైనా రక్తదానం చేయవచ్చు. ఒక వ్యక్తి నుండి రక్తాన్ని ధమని నుండి తీసి మరో వ్యక్తి సిర ద్వారా రక్తాన్ని ఎక్కిస్తారు. ప్రధానంగా రక్తదాతకు రక్తదానం చేసేటప్పుడు అంటువ్యాధులు ఉండకూడదు. వారికి హెపటైటిస్, ఎయిడ్స్ వంటి వ్యాధులు ఉండకూడదు. ఒక వ్యక్తి 3 నెలల నుండి 4 నెలలకు ఒకసారి రక్తాన్ని దానం చేయవచ్చు. రక్తదానం చేయండి.
వేరొకరి జీవితానికి పునాది వేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ నౌ.